రాధాస్వామి రాధాస్వామి శ్రీ 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 ఆనంద గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ నన్ను అనుక్షణం చైతన్య శిఖరాల్లోకి తీసుకెళ్లే గురువుగారు ముకుంద పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ ఆశ్రమ నిర్మాత అనొచ్చు, తపోధనుడు అనొచ్చు, మహాత్ముడు అనొచ్చు, స్థిరమైనటువంటి జ్ఞానంతో ఇక్కడ ప్రజల యొక్క కోరికలు తీరుస్తున్నటువంటి దొండేశ్వర్ మహారాజ్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ మీ అందరూ కూడా ఆ పరాతత్వాన్ని యొక్క రూపాలుగా భావిస్తూ, ప్రేమ స్వరూపాలుగా భావిస్తూ మీ అందరి పాదాలలో నమస్కరిస్తూ నేను ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాను. ఇవాళ టాపిక్ మీకు ఆల్రెడీ పంపించాం, దాంట్లో మెసేజ్లో పంపించాము. చల్ సతుగురు కే హాట్ జ్ఞాన్ బుద్ధి లీజియే కీజియే సాహెబ్ సహిత్ పరంపద్ పాహియే. ఇది ఈరోజు సత్సంగం అంశం. చల్ సతుగురు కే హాట్ అని అంటే ఆ సతుగురువు యొక్క దర్శనానికి మీరు వెళ్ళండి. ఉరకనే వెళ్ళడం కాదు, ఎట్లా పోవాలి? చల్ సతు గురు కే హాట్ కైకే లియే జానా. ఎందుకు పోవాలి? జ్ఞాన్ బుద్ధి, జ్ఞానము బుద్ధి యొక్క చైతన్యం కోసం గురువు దగ్గరికి పోవాలి. చల్ సతు గురు కే హాట్ జ్ఞాన్ బుద్ధి లీజియే. ఎందుకు ఉరకనే పోయి రావటమా? అక్కడ గురువు దగ్గర పోతే ఆ జ్ఞానాన్ని, బుద్ధి యొక్క చైతన్యాన్ని పొందటం కోసం అక్కడ తప్పిస్తూ గురువు దగ్గరికి పోవాలి. అయితే ఈ అన్వేషణతోటి పోయినప్పుడు, ఈ యొక్క తపనతోటి పోయినప్పుడు ఆ యొక్క ఆనందం యొక్క స్థితి దొరకటానికి అవకాశం ఉంది. చల్ సతు గురు కే హాట్ జ్ఞాన్ బుద్ధి లీజియే కీజియే. సద్గురుకి ఏం తీసుకోవాలన్నాడు? అక్కడ సద్గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆశీర్వచనాలు తీసుకుంటే మీ జన్మ సార్థకమవుతుంది. చల్ సతు గురు కే హాట్ జ్ఞాన్ బుద్ధి లీజియే కీజియే సాహెబ్ సహిత్. హీత్ అంటే సలహా, గురువు గారి యొక్క సలహా తీసుకోండి. ఇవాళ చాలామంది నా దగ్గరకు వచ్చి అడిగారు, మహారాజ్ ఏం లేదు, ఒక ఫోటో ఇస్తాం, మీరు నిజమైన నమ్మకంతో విశ్వాసంతో కనుకుంటే నాతోటి మీరు ప్రయాణం చేస్తే మీ కోరికలు సఫలమవుతాయి అని చెప్తున్నా. గురువు యొక్క ఏదైతే గురువుగారు మీకు చెప్తారో, మీకు సలహా ఇస్తారో ఆ సలహాను పాటించటం ముఖ్యమైనది. సలహా పాటించకుండా ఏదైనా సరే మీ మనస్సులో ఏయో సంకల్పాలు ఉంటాయి. కుటుంబం బాగలేదు, లేకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు, లేకపోతే మీకు గౌరవ మర్యాదలు దక్కటం లేదు ఎక్కడికి పోయినా కానీ. ఎందుకంటే ఇవన్నిటినీ సవరిస్తూ ఆశీర్వాదం ఇచ్చేది ఇక్కడికి వచ్చినటువంటి గురువుగారు. ఏ గురువు దగ్గరకైతే పోతారో మీరు, ఆ గురువు వీతరాగ్ పురుష్ అంటుండ మా మహారాజ్ గారు ఆనందరావు మహారాజ్ ఎప్పుడు చెప్పేది ఇది. వీతరాగ్ పురుష్కే పాస్ జానా అంటే ఏ కోరికలు లేనటువంటి, ఏమీ ఆశించనటువంటి, ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోనటువంటి గురువు. అడిగి తీసుకోవద్దు. గురువు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడిగి తీసుకోవద్దు. అట్లా అడిగితే మా గురువుగారు ఒక మాట చెప్తుండే, ఏం బిచ్చమెత్తటానికి వచ్చినామా మేము? ఏమంటుండే ఆనందరావు మహారాజ్, బిచ్చమెత్తటానికి వచ్చినామా మేము? మీకు ఆశీర్వాదం వేయటానికి వచ్చినాం. మీ ఇష్టమైతే సంస్థకి ఏమైనా ఇవ్వండి, లేకుంటే లేదు, మేము అడగం. ఇంత స్ట్రాంగ్గా చెప్పేది ఆయన. ఎందుకు? ఆ పవర్ అట్లాంటిది. మాకేమీ పెద్ద ఆశ్రమాలు కట్టాల్సిన లేదు, లేకపోతే పెద్ద పెద్ద పనులు ఇక్కడేమో చేయాలని లేదు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు అందరికీ ఆనందం, సంతోషం, ధ్యానం కుదరాలనే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చేది ఒక లక్ష్యం ఉంది మాకు.
మా దగ్గర వేల కొద్దీ రావాల్సిన పని లేదు, వందల కొద్దీ రావాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 10-15 మంది అయినా పర్వాలేదు. వాళ్ళు నిజమైనటువంటి శిష్యులుగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నతమైన స్థాయికి పోవాలనుకుంటే ఇక్కడ అట్లాంటిది అందుతుంది. దానికోసం వస్తున్నా నేను ఇక్కడికి. ఎందుకు వస్తున్నా? ఒక 10 మంది అయినా సరే ధ్యాన స్థితిలోకి పోవాలా. ఆ ధ్యానంలో ఉండేటువంటి ఆ పవర్ ఏందో, లోపలుండే దర్శనాలు ఏంటో, లోపలుండే ప్రకాశము శబ్దం ఏందో అది తెలుసుకోవాలా. అది తెలుసుకున్న నాడు ఆ గురువుని ఏ శిష్యుడు వదిలిపెట్టడు. తెలిసిందా? లోపల అనుభవాలు అయ్యేంత వరకు కూడా ఏ శిష్యుడు పూర్ణస్థాయిలో శరణాగతి కాలేడు. పూర్ణస్థాయిలో శరణాగతి కావాలంటే ఏం కావాలా? ఆ గురువుని విడవకుండా ఆయన చెప్పింది పాటిస్తూ ఆచరిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో అనుభవిస్తే అది నిజమైనటువంటి సత్సంగం, అది నిజమైనటువంటి గురువు, వాళ్ళే నిజమైనటువంటి శిష్యులు. కాబట్టి ఇక్కడ సత్సంగం చేసే ఉద్దేశం మాదైతే ఒకటే ఉంది. ఏంటంటే ఇది అందరికీ శాంతినివ్వాలి. ఒక పాయింట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక శాంతి ఆనందము కలగాలి. రెండోది ఆధ్యాత్మిక చింతన వైపు నడవాలి. ఇక్కడికి వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, సంతోషం. అందరు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా సంతోషమే. దండలేస్తున్నారు, అది కూడా సంతోషమే. కానీ దీని వెనక ఉద్దేశం ఒకటి ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు గురువుగారు చెప్పేటువంటి మాటలను ఆచరించి అనుసరించి అనుభవించి పలవరించాలి. అంటే దాని అర్థమైంది, గురువు చెప్పేదాన్ని ఆచరణలో పెట్టాలి అంటున్నా. ఆచరణలో పెట్టండి ఏం లాభం? రోజు పొద్దున్నే లేచి ఒక 5 నిమిషాలు ఆపకుండా రాధాస్వామి చెప్పండి. మహారాజ్ గారి ఫోటో, మీ యొక్క గురువు ఎవరి దగ్గర అయితే నామదానం తీసుకున్నారో ఆ గురువు యొక్క ఫోటో ముందు నిలబడి లేకపోతే కూర్చొని 5 నిమిషాలు ఆపకుండా రాధాస్వామి చెప్పండి. 5 మినిట్స్. ఈవినింగ్ పడుకునేటప్పుడు, రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు రాధాస్వామి చెప్పి పడుకోండి. మీ జీవితం ఒక నెల రోజుల్లో మార్పు రాకపోతే నన్ను అడగండి. అక్కడ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఒక విషయం మీరు గమనించాలి. రాధాస్వామి 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 అని చెప్పేటప్పుడు మీ లోపల ఏ మాత్రం వేరే ఆలోచనలు రావద్దు. అంటే రాధాస్వామి చెప్తూ ఎవరో ఫ్రెండ్ తిట్టాడు వాని గురించి ఆలోచించటం, లేకపోతే రాధాస్వామి రాధాస్వామి అంటూ అన్నమైందా నాకు ఆకలి అవుతుంది అనటం, దీనివలన ఫలితం లేదు. చాయ్ రెడీగా ఉన్నాయా? రాధాస్వామి రాధాస్వామి. ఎప్పుడు ఇస్తాం ఇంకా చాయ్? రాధాస్వామి రాధాస్వామి. దెర్ ఈజ్ నో యూస్. వింటున్నా నాగోడ్? రాధాస్వామి బోలేతో 5 మినిట్స్, కనీసం నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి చాలు. ప్రతిరోజు పొద్దున రాత్రి ఒక 5 నిమిషాల టైం రాధాస్వామికి కేటాయించండి. మీ జీవితాలు మారకపోతే నన్ను అడగండి. కానీ కండిషన్ ఏంది? రాధాస్వామి చెప్పేటప్పుడు మళ్ళా మనసు వేరే వైపు పోవద్దు, అక్కడనే పెట్టండి దృష్టి అంతా. దీని ఫలితం తప్పకుండా వస్తుంది మీకు. 6 నెలలు గనక అబద్ధం ఆడకుండా ఉంటే మీ నాలుకకు పవర్ వచ్చేస్తుంది, మీరు అన్నమాట సత్యమవుతుంది. చూశారా? అన్నీ తప్పులు చేసుకుంటా కాదు ఇక్కడ, అన్నీ తప్పులు చేస్తా ఏమన్నా నేను అబద్ధాలు ఆడకుండా ఉంటే అదే ఫలిస్తుంది. అన్ని తప్పులు చేసుకుంటూ పొద్దున్న దాకా మందిని ఏడిపించుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేస్తూ పోతే, తప్పులు చేస్తూ పోయి నువ్వు ఏ చేసినా ఫలితం రాదు. ఫలితం రావాలంటే నిజమైనటువంటి సత్యంతో ప్రయాణం చేయాలి. ఎందుకు చెప్తారు మహాత్ములు? 6 నెలలు మీరు సత్యమే మాట్లాడితే మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా సత్యం కనుక అయితే నాలుకకు పవర్ వచ్చేస్తుంది. మీ కంటితోటి మంచి దృష్టి కనుక చూస్తూ ఉంటే అందరూ బాగా కావాలా, అందరూ బాగుండాలా, అందరూ క్షేమంగా ఉండాలా, ఈ భూమండలం హాయిగా శాంతిగా సంతోషంగా ఉండాలా, ప్రపంచంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలా అనే దృష్టితోటి కళ్ళతోటి చూడండి. మీ కళ్ళు చాలా ఏమవుతాయి? పరిశుభ్రమైపోతాయి. మీ ఆలోచనల యొక్క స్థాయి మారిపోతుంది, ప్రపంచాన్ని చూసే స్థాయే మారిపోతుంది మీది. ఎట్లా ఉంటాయి? అనేకమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి బాధలు ఉంటాయి. బాధలు లేనివాడు ప్రపంచంలో ఎవడు లేడు. మీరు అనుకుంటారేమో వాడు గోల్డెన్ స్పూన్ తోటి రోజు అన్నం తింటున్నానని.
ఆ గోల్డెన్ స్పూన్లో ఉండేటువంటి అన్నం మెతుకులు ఎన్నైతే ఉంటాయో అన్నిటికంటే ఎక్కువ మనసులో బాధలు ఉంటాయి వాళ్ళకి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఏ కోటీశ్వరుడు సంతోషంగా లేడు ప్రపంచంలో. వాడికి ఎట్లా కోటీశ్వరులు అవుతారు? ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలా, ట్యాక్స్ సరిగా కట్టరు, రోజు పూజ చేస్తారు, హనుమానుల చుట్టూ తిరుగుతారు, లేకపోతే దేవాలయాల చుట్టూ తిరుగుతారు, వేరే వాడికి ఒక చిన్న సహాయం కూడా చేయరు. కుక్కను ఎత్తుకొని తిరుగుతాను కానీ ఒకడన్నా బాధపడుతుంటే ఆ కుక్కకు పెట్టే తిండి కూడా పెట్టరు. ఏం సేటు ఇదేంది? కుక్కను ప్రేమిస్తావు కానీ మనిషిని ప్రేమించవా? మనిషి ఎంత ఉన్నతమైన వాడు, దేవతలు కూడా ఈ జన్మకు రావాలని కోరుకుంటూ ఉంటారు కదా. మరి అట్లాంటి మంచి బ్రతుకు, మంచి జీవనం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టుకొని కుక్కలు పట్టుకొని తిరగటం, దాన్ని మనిషి కంటే ఎక్కువగా ప్రేమించడం. ప్రేమించు, తప్పులేదు, కానీ నిజమైన ప్రేమ మనుషుల మీద కూడా ఉండాలా. దీన్నే మానవత్వం అంటారు. ఒకడు బాధపడుతుంటే మనం జాలితోటి గుండె జాలితోటి కరిగిపోవాలి. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో హనుమానులు, నీ మనసు సున్నితమైపోతుంది. ఏ హింసని మనం చూడలేము. ఏ జంతువులు శరీరం నుంచి రక్తం కారుతున్నా కానీ దాన్ని చూడలేము, పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకంటే హింసని కోరుకోదు. ఎప్పుడైతే ధ్యానంలో స్థిరమై పైకి పోతున్నప్పుడు మనసు ఏమైపోతుంది? పూర్తిగా సున్నితమైపోతుంది. ఏ హింసను చూడలేరు, ఏ ఘర్షణని చూడలేరు. ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలనే ప్రయత్నిస్తారు. అది అయిపోతుంది అట్లా. మీరు చేసేది కాదు, మీరు చేయాల్సింది ప్రయత్నం. పైనుంచి గురువు యొక్క ఆశీర్వాదం, ఆ పరాతత్పరుని యొక్క ఆశీర్వాదంతో మనకు ధ్యానం కుదరటం, ఆ తర్వాత పై స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. నేను ఎన్ని పూజలు చేస్తున్నా నాకేం ఫలితం రాలేదు. అరే, పూర్వజన్మల్లో ఎన్నో కర్మలు ఉంటాయి, ఎన్నో కర్మలు ఉంటాయి. ఈ కర్మ అనేది ఎవడు తప్పించుకోలేదు. ఫకీర్చంద్ మహారాజ్ ఒక మాట అంటుండ, కర్మ కా ఫల్ హట్టల్, ఎవడు తప్పించుకోలేడాయా కర్మ యొక్క ఫలితం. రాధాస్వామి సంస్థను స్థాపించినటువంటి స్వామీజీ మహారాజే ఆఖరి జీవితంలో 2 సంవత్సరాలు బీమార్ అయిపోయాడు. తులసీదాస్, రామ్చరిత్ మానస్ రాసినటువంటి తులసీదాస్, ఆయన 2-3 సంవత్సరాలు చాలా దీనావస్థలో, చాలా ఏమీ కూడా పలకలేని స్థితిలో ఆరోగ్యం చెడిపోయి ఉంది. ఎందుకు అంటే వాళ్ళది ఈ జన్మ యొక్క ఆఖరి జన్మ, ఇది ఆఖరి స్టేజ్ ఇదే. ఇంకా మళ్ళా జన్మలు ఉండవు వాళ్ళకి. అన్నీ అనుభవించాల్సింది ఇక్కడనే అనుభవించాలా, నిల్లైపోవాలా, ఏమీ లేకుండా శూన్యమైపోవాలా. శూన్యమైపోతే డైరెక్ట్గా పరాతత్పరుని యొక్క రూపంలో కలిసిపోతాం. వేర్ దెర్ ఈజ్ లైట్ దెర్ ఈజ్ సౌండ్, యు జాయిన్ ఇన్ ఇట్. ఏమంటాం? ఎక్కడైతే ప్రకాశము శబ్దం ఉందో ఆ ప్రకాశ శబ్దంలో లయమైపోవాలి అని అంటే ఈ జీవితాన్ని ఏమీ కూడా శరీరం కానీ మనసు కానీ శూన్యమైపోతే మిగిలినటువంటి ఆ ఆత్మరూపంలోకి వెళ్ళిపోవడమే. ఎన్నోసార్లు చెప్తున్నా, లోపల ప్రకాశము శబ్దం అనేవి ఉంటాయి. ఈ ధ్యానంలో ఈ భ్రూమధ్యం నుంచి పైకి పోతే వాటి దర్శనం అయ్యేంత వరకు కూడా మనకు మరో జన్మ రాకుండా ఉండాలంటే అక్కడ దర్శనం కావాలి. భగవంతుడు రెడీగా ఉంటాడు. సీనా బసీనా. అరే, నువ్వు భగవంతుడికి హృదయాన్ని ఇచ్చావంటే ఆయన హృదయంలో నీ హృదయం కలిసిపోతుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఈ రెండిట్లో తేడా ఏమీ లేదు. సీనా బసీనా, హృదయాలు కలిసిపోవాలా. భగవంతునితోటి నీ యొక్క ఆత్మని, ఆ పరమతత్వం యొక్క ఆత్మతోటి కలిసిపోతే రెండూ ఏకమైనప్పుడు నీ అస్తిత్వం ఉండదు. నువ్వేమైపోతావు? నిల్లైపోతావు, ఏముండవు. ఏమీ లేనటువంటి స్థితే నిజమైనటువంటి గమ్యస్థానం. ఏమీ లేనటువంటి స్థితి అంటే ఏంది? మనసులో ఆలోచన లేని స్థితి, శరీరంలో ఏమాత్రం చలనం లేనటువంటి స్థితి, మనసు చలనం లేని స్థితి, లోపల ప్రకాశము శబ్దము అవి కూడా నిశ్శబ్దమైపోతాయి. అవి ఎప్పుడెప్పుడు పైకి పోయి అక్కడ అందుకుందామా అన్నట్టు చూస్తూ ఉంటాయి. పై స్థాయికి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎక్కడైతే వాటిల్లో గలిచిపోతుందో ఇంకా నీకు మళ్ళా ఇంకో జన్మ లేదు. ఫకీర్చంద్ మహారాజ్ దీని మీద పెద్ద ప్రయోగం చేశాడు. మై జాతా హూ ఊపర్ 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 చడికే ఔర్ ఉదర్ జాకే నైట్ టహర్ సక్తా హూ. నేను అక్కడ ఆగలేను, 2-3 నిమిషాల్లో మళ్ళీ అక్కడి నుంచి కిందికి వస్తా. నీకు ఈ జీవితం అవసరం లేదు, ఇంతటితోటి పరిసమాప్తం కావాలనుకుంటే పైనుంచి పైకి వెళ్ళిపో. ఔర్ ఎక్ జనం నై మిల్తా ఔర్ ఆనా చాహియే. మళ్ళీ అక్కడి నుంచి కిందకు వస్తే నీ మనసులో చెడు మంచి రెండు కూడా వెలవడొచ్చు అన్నాడు ఆయన.
मैं नीचे आ जाता हूँ मेरा अंदर बुरा और अच्छा ख्यालात उठते हैं అంటాడు. అంటే నేను కిందకు వచ్చిన తర్వాత మళ్ళా నాకు మంచి చెడు రెండు ఆలోచనలు వస్తుంటాయి, నా యొక్క జ్ఞానశక్తితోటి చెడుని దూరం పెడుతున్నా అంటాడు. అంటే ఇదేదో ఇప్పుడు రామాయణ సప్తాహము, మహాభారతము లేకపోతే ఏదో చెప్పినట్టు కాదు. ఇది రాధాస్వామి సత్సంగం అనేది కేవలం జన్మ రాహిత్యం కోసం చేసేటువంటి ప్రయత్నమే. ఇంకో జన్మ రావద్దు. గురువు యొక్క దృష్టి గనక నీ మీద పడితే ఆ దృష్టితోటే నీ జన్మ సమాప్తం అవుతుంది అని అంటారు. అంటే దృష్టి అంటే ఏ దృష్టి? ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి దృష్టి గనక నీతోటి పడితే और एक जन्म नहीं मिलता, ఇంకో జన్మకు వచ్చే అవకాశం లేదు. అంటే గురువు అంత సాధనలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడు అయితేనే అది సాధ్యం. ఇప్పుడు శంకరాచార్యుడు కూడా అంటాడు జగన్మిథ్య, జగత్తంతా మిథ్య అంటాడు. ఆయన ఆ స్థాయిలో ఉండి ఆయన అన్నాడు. శంకరాచార్యుడు ఏదో మామూలుగా మన స్థాయిలో రోజు పొద్దుందాకా ఎన్నో ఆలోచన విచారాలతోటి అనేకమైనటువంటి కష్టాలతోటి ఉండేటువంటి స్థాయిలో అనలేదు శంకరాచార్యుడు. ఆది శంకరాచార్య కలాడి, కేరళలో పుట్టిన ఆయన ఒకటి అంటాడు. ఏమంటాడు? జగన్మిథ్య, జగత్తు మిథ్య. ఈ జగత్తు మిథ్య అనేది ఎప్పుడు వస్తుంది? చాలా పై స్థాయికి వెళ్ళిన తర్వాత, సత్యలోకానికి వెళ్ళిన తర్వాత. మన రాధాస్వామిలో సత్యలోకి వెళ్తే సత్యలోకి జానే కబాద్, అక్కడికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా మళ్ళా ఇంకో జన్మకు రాకుండా పైనుంచి పైకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ స్థాయిలో అక్కడి నుంచి అటే పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ స్థాయిలో ఉన్నటువంటి శంకరాచార్యుడు జగత్ మిథ్య అన్నాడు. కొంతమంది ప్రశ్నించారు, ఏమనంటే అక్కడ ఏనుగు ఉంది, ఏనుగు నుంచి ముందు పోతే అది ఏనుగు కూడా మిథ్యనేనా అని ప్రశ్నించారు. ఏనుగు మిథ్యనే, నువ్వు మిథ్యనే. నువ్వు మిథ్య స్థాయిలో ఉన్నప్పుడు ఏనుగు మిథ్య, నువ్వు మామూలు స్థాయిలో ఉన్నప్పుడు ఏనుగే, నువ్వే. ఇంకా నువ్వు శరీరంలో ఉన్నప్పుడు, నువ్వు ఇంకా మనసులోనే ఉన్నప్పుడు నీకు ఆ స్థాయి ఎక్కడ దొరుకుతుంది? స్థాయి దొరకదు. అది జగన్ మిథ్య అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో చెప్పేటువంటి మాట. నిజానికి పై స్థాయికి పోయే కొద్దీ ఈ యొక్క ప్రపంచం అంతా కూడా శూన్యంగానే కనిపిస్తుంది. ఎట్లా? ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతాం, ఒక పెద్ద నిచ్చెనేసుకొని ఒక కుతుబ్ మినార్ మీదనో లేకపోతే ఇంకా పైకో లేకపోతే విమానంలో పైకో పోతుంటాం అనుకోండి. ఏం జరుగుతుంది? మొట్టమొదట చిన్న ఈ ఇళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి ప్రథమ స్థాయిలో. కొంత దూరం పోయేటప్పటికి ఇళ్ళు కూడా సరిగా కనపడవు. ఇంకా కొద్దిగా పైకి పోయే ఇంకా అది కూడా సరిగా కనపడదు. ఇంకా పై స్థాయిలోకి 33,000 అడుగుల పైకి పోయేటప్పటికి ఏరోప్లేన్స్ అదే స్థాయిలో పోతాయి. 33,000 అడుగుల పైన ఉంటాయి ఏరోప్లేన్స్. ఆ స్థాయిలో పోతే ఏముంటుంది? అంత చీకటిగానే ఉంటుంది, ఎటు చూసినా కానీ ఏం కనపడదు, అంత మిథ్యగా కానీ కనిపిస్తుంది. అది మిథ్య అనుకుంటే మిథ్య కాదు కదా. మనం అక్కడ పోయిన తర్వాత చూస్తే ఆ స్థాయిలో అది కనపడుతుంది. ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం కూడా అంతే. సాధనా స్థితిలో శివకుమార్, సాధనా స్థితిలో ఆ స్థాయికి పోతే ఇది మిథ్యనే. సాధనా స్థితి కాకుండా నువ్వేదో మాటలు చెప్పేది జగత్ మిథ్య అంటే నేను కూడా నీకు జగత్ మిథ్యనే. ఇది మిథ్య కాదు, మధ్యనే. అది మధ్యనే అవుతుంది. కాబట్టి ఇది సాధనకు సంబంధించినటువంటి సత్సంగం. ఎంత చూడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా సర్వావస్థల్లో ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన యొక్క దయతోటే మనం బతుకుతున్నాము అనే ధోరణిలో ఉంటే మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సంతోషము అంటే అర్థమైంది. ఇక చాలా తీయటి మామిడి పండు తినేసి సంతోషం అనుకుంటే అయిపోయిందా? సంతోషము అంటే దట్ ఈజ్ ఎ ప్లెజర్. ఏమంటావు? ఒక మామిడి పండు తింటే ఒక రకమైనటువంటి అది సుఖం అన్నట్టు, ఒక ఏంది ఆ రుచి అనుభూతి కలుగుతుంది. దట్ ఈజ్ ఓన్లీ ఇల్యూజన్. అనుభూతి కలుగుతుంది.
ఒకటి ఆ అనుభూతి నిజం చేయాలంటే ఇంకా పైకి పోవాలి. అనుభూతి నిజం చేయాలంటే ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా మనం పైకి పోయినప్పుడే ఆ యొక్క అనుభూతి నుంచి నిజం తెలుసుకోగలుగుతాము. వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ ఎ వే ఆల్సో. ఎక్కడైతే నీ పట్టుదల ఉందో, నీకు దృఢమైన సంకల్పం ఉందో, అక్కడ గనక నువ్వు గనక నిలబడగలిగితే దానికోసమే తప్పిస్తే మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. చూడండి, మన మహర్షులు మన యొక్క ఈ తపస్సు చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళలో దేవతలు తపస్సు చేశారు, రాక్షసులు కూడా తపస్సు చేశారు. మానవుల్లో ఉండే చెడు గుణాలే రాక్షసులు, మానవుల్లో ఉండే మంచి గుణాలే దేవతలు. అందరిలో కూడా కొంత చెడు ఉంటుంది, కొంత మంచి ఉంటుంది. మంచి ఎక్కువ ఉంటే వాడు మంచోడు అంటాం, చెడు ఎక్కువ ఉందని దుర్మార్గుడు అంటాం. అయితే ఇక్కడ రావణుడు లాంటివాడు, హిరణ్యకశిపుడు లాంటివాడు, అట్లాగే కంసుడు లాంటివాడు, వీళ్ళు కూడా తపస్సు చేశారు, ఘోరమైన తపస్సు చేశారు. తారకాసురుడు, వీళ్ళు ఏంటంటే పాపం తపస్సులు చేస్తారు, గొప్ప జ్ఞానాన్ని పొందుతారు, గొప్ప స్థాయికి వెళ్తారు. కానీ వాళ్ళు జయించని ఇంకా రెండు ఉన్నాయి. ఏంటంటే ఒకటి అహంకారం, రెండోది ఏమన్నా కామం. రావణుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు జీవితంలో? రావణుడికి తెలియని శాస్త్రం లేదు. రావణ బ్రహ్మ, ఆయన పౌలాస్త్యుడు అంటే బ్రహ్మ యొక్క స్థితిలో ఉండేటువంటి వాడు పౌలాస్త్యుడు. అట్లాంటి రావణ బ్రహ్మ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని అంటే ఒకటే ఒక కారణం. ఆయన తపస్సు చేశాడు, గొప్ప చక్రవర్తిగా కీర్తి ప్రతిష్టలు పొందాడు, నవవిధ వ్యాకరణాలు చెప్పగలిగేవాడు, అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు తెలిసినవాడే. కానీ సీత యొక్క మోహంలో పడి ఆయన పతనమయ్యాడు. ఎన్నో కోరికలు కోరాడు, బ్రహ్మతోటి పరమేశ్వరునితోటి కోరికలు కోరినటువంటి రావణుడు ఆఖరికి రాముడు అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం చేతిలో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంకా ఇక్కడ జరిగేది ఏంటంటే రెండు విశ్వామిత్రుడు అంత పెద్ద సాధన చేసి అంత పెద్ద స్థాయిలోకి పోయిన తర్వాత ఆయన కూడా మేనక యొక్క అందంలో పడిపోయాడు. మేనకతోటి ఆమె యొక్క అందము సౌందర్యానికి మోహితుడై తన 1000 సంవత్సరాల తపస్సుని భగ్నం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. మళ్ళా ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే రమ్మను పంపించాడు. ఇంద్రుడికి ఒకటి ఉంటుంది, ఏంటంటే ఎవరైతే తపస్సు చేస్తుంటారో, స్థాయిలో పెరిగిపోతూ ఉంటారో వాడిని ఎట్లా పతనం చేయాలా, ఎట్లా భూమి మీదకి తీసుకురావాలా, వాడి తపస్సును పూర్తిగా భగ్నం చేయాలి అనే దాంట్లోనే ఇంద్రుడు ఉంటాడు. ఎందుకు? ఇంద్రుడు అనేది వ్యక్తి కాదు, అక్కడ పదవి అది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఇప్పుడు రోజు నరేంద్ర మోడీ, ఇంతకుముందు ఇంకా ఎవరో, ఇక రాబోయే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అది పదవి, ఇంద్ర పదవి. ఆ పదవిలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఎవరు ఆ స్థాయికి రాకుండా చూస్తూ ఉంటాడు. రంభతోటి విశ్వామిత్రుడు ముందుకి రంభ వచ్చింది, నాట్యం చేయటం మొదలుపెట్టింది. అదే దేవేంద్రుడే పంపించాడు ఆమెను. అయితే దేవేంద్రుడు అట్లా పంపించినప్పుడు ఈయనకి కొద్దిగా తెలివి వచ్చింది. అప్పుడు ఎవరికి? విశ్వామిత్రుడికి తెలివి వచ్చింది. అరే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కామంతో పోగొట్టుకున్నాను, అది ఇప్పుడు కనుక మళ్ళీ జాగ్రత్తగా ఉండాలా, కామం దృష్టికి పోకూడదు అన్నాడు. నువ్వు నా యొక్క తపస్సును చెడగొడతానికి వచ్చావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను, రాయైపో అన్నాడు. ఏమన్నాడు? నిన్ను శపిస్తున్నాను, రాయైపో అన్నాడు. అంటే ఆమె రాయైపోయింది. కానీ 1000 సంవత్సరాల తపస్సు పోయింది. ఎందుకు పోయింది? కోపంతో. అంటే ఇవన్నిటిని జయించిన తర్వాతనే చింతన, ఆధ్యాత్మిక చింతన ఫలిస్తుంది అని ఎందుకు చెప్పాను? పౌరాణిక కథలు ఈ నిజమా అబద్ధమా అది వేరే సంగతి, కానీ మనకు ఉదాహరణ చెప్పుకోవడానికి మాత్రం అవి ఉపయోగపడతాయి. ఎక్కడ ధ్యానం చేసినా కానీ, ఎంత స్థాయిలోకి పోయినప్పటికీ కూడా పైకి పోయే కొద్దీ స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోవటం అనేది చాలామందిని చూసాం. ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ పెద్ద పెద్ద మహాత్ములే, పెద్ద పీఠాలు స్థాపించిన వాళ్ళే జైళ్ళకి పోయారు. కారణం ఒక్కటే, వాళ్ళల్లో ఇంకా కూడా కామ ప్రవృత్తి అనేది పోలేదు.
అది పడేసింది కిందికి. నీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కామం కావాలన్నా ఇంకా? ఎందుకు పతనం అవుతున్నారు? ఈ కామశక్తి చాలా బలమైంది. ప్రపంచంలో అన్ని శక్తుల కంటే ఏమంటారు దీన్ని లైఫ్ ఫోర్స్ అని అంటారు. లైఫ్ ఫోర్స్ అంటే ఈ కామశక్తి. అయితే ఏం చేయాలా? ఈ కామశక్తిని ఆధ్యాత్మిక చింతన వైపు మార్చాల. ద సెక్సువల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ స్పిరిచువల్ ఎనర్జీ. ఆ సెక్సువల్ ఎనర్జీ ఏదైతే ఉందో, కామశక్తి ఏదైతే ఉందో, దాన్ని భగవంతుని వైపు ఆ స్థాయికి తీసుకుపోవడానికి, దాని చింతన కోసం, ఆ స్థాయిలోకి పోవటం కోసం ఉపయోగించాలి. ప్రపంచంలో ఉండేటువంటి శక్తి అంతా ఒకటే. మొత్తం టోటల్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎర్త్ ఆర్ కంప్లీట్లీ ఇన్ వన్ కాంపోనెంట్, వన్ యూనిట్. అది ఇటు నుంచి మార్పులు జరుగుతుంటాయి. పదార్థం యొక్క మార్పు జరుగుతుంది కానీ పదార్థానికి నాశనం లేదు. ఇప్పుడు ఇన్ని జీవులు ఉన్నాయి, ఏమంటారు 84 లాక్ జన్మలు అంటాం. ఇవి 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రూపం నుంచి మరొక రూపం మారుతాయి. ద టోటల్ ఆఫ్ దట్ యానిమల్స్, మొత్తం ఆ యొక్క జంతువులు లేకపోతే ఆ యొక్క పదార్థం యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో అవి రూపాలు మారుతాయి కానీ పదార్థం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అందుకే పదార్థానికి నాశనం లేదు. ఏమంటాం? పదార్థానికి నాశనం లేదు. దేర్ ఈజ్ నో డిస్ట్రాయ్ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ, దీస్ ఆర్ టోటల్ ఫిగర్ ఆఫ్ గాడ్స్. అంటే నార్మల్లో వాట్ ఈస్ గాడ్స్? ద మ్యాటర్ అండ్ స్పిరిట్, ద మ్యాటర్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ, దట్ వాట్ వీ కాల్ గాడ్. అది దేవుడు అంటే. దేవుడు అంటే మనల్ని ఈ భూమిని విడిచిపెట్టి లేకపోతే ఎక్కడో ఏదో లేకుండా ఉండి ఎక్కడో ఉన్నాడు అనుకోవటం కాదు. ప్రతి అణువులో కూడా, ప్రతి చోట కూడా భగవంతుని యొక్క అస్తిత్వం ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఒక చిన్న ఇసుక రేణువుని తీసుకొని దాన్ని కనుక సూక్ష్మదర్శిని బిట్ట, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అంటారు, మామూలు ఈ కాదు, చిన్నవి కాదు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అంటారు. అది కనుక చూసినట్లే దాంట్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. అంటే మనకు కనిపించేది ఏది? అది ఒక ఇసుక రేణువే. కానీ దాంట్లో కూడా ఒక ప్రయాణం జరుగుతూనే ఉంది, ఒక మూమెంట్ జరుగుతూనే ఉంది. అంటే అన్నిట్లో కూడా ప్రాణం ఉందని అనుకోవాలి. వింటున్నారా? ఈ స్తంభానికి ప్రాణం లేదు, ఆ మైకు ప్రాణం లేదు, లేకపోతే ఆ యొక్క భూమికి ప్రాణం లేదు అనుకోవటం తప్పు. దీన్ని నిరూపించిన వాడు ప్రహ్లాదుడు. ఎవరు నిరూపించారు? ప్రహ్లాదుడు నిరూపించాడు. ఇది ఎట్లా నిరూపించాడు? వాళ్ళ నాన్న ఆయన అనేక రకాలుగా సతాయించి చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను దానవుణ్ణి, నేను రాక్షసుడిని, వీడేమన్నా దేవుడు అంటాడు, నారాయణుడు అంటాడు, వీడు మన వంశంలో చెడబుట్టినవాడు, వీడిని చంపేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రహ్లాదుడికి చిన్నప్పుడు ఒక సంఘటన చూశాడు ఆయన. ఏంటంటే ఒక కుమ్మరివాడు ఆ కుండలు కాలుస్తూ ఉంటాడు. అందుట్లో ఒక పిల్లి ఈని ఉంటుంది, దానికి ఒక 4 పిల్లలు ఉంటాయి. అయితే అంత బట్టీలో ఆ కుండలు కాలుతా ఉన్నాయి. కాలిన తర్వాత ఆ పిల్లి 4 పిల్లలు బయటకు వచ్చేసినాయి. వాటికి ఏమాత్రం కూడా హాని జరగకుండా, కాలకుండా అది క్షేమంగా బయటకు వచ్చినాయి. ఈ దృశ్యాన్ని చూశాడు. అయితే వీటిని రక్షించే శక్తి ఏదో ఉంది, లేకపోతే ఎట్లా బతుకుతాయి అని చెప్పి అప్పుడే నారదుడు ఏం చేశాడంటే ఈ దృశ్యాన్ని నారదుడు చెప్పి, నారాయణుడు అనే ఆయన ఉన్నాడయా, ఆయన మనల్ని అందరినీ కాపాడుతాడు. నారాయణుడు అంటే ప్రతి ఒక్క చోట ఆయన ఒక వలలాగా అల్లుకొని ఉన్నాడు, ఒక అల్లిక. ఇది ప్రపంచం అంతా ఒక అల్లిక. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. ప్రతి సూక్ష్మంగా ఉన్నాడు, స్థూలంగా ఉన్నాడు. వీటిల్లో అన్నిట్లో కూడా నారాయణుడు ఉన్నాడు, ఆయన రక్షించాడు అంటాడు. ఆ పిల్లిని రక్షించింది ఎవరన్నాడు? ఆ యొక్క భగవంతుడు నారాయణుడు రక్షించాడు అన్నాడు. అయితే నారాయణుడికి అంత శక్తి ఉందా? ఉంది. నువ్వు నారాయణుని ధ్యానం చేయి, నీకు ఎట్లాంటి కష్టం వచ్చినా కానీ తీరిపోతుంది అని అంటాడు.
ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత ఆయన నారాయణ నారాయణ అంట మారలేదు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్న ఎంతో బాధలు పెట్టి ఎన్నో రకాలుగా కత్తులతోటి గోపీయటం, పైనుంచి కొండల పైనుంచి కిందకి ఇసిరేయడం, ఆ తర్వాత విషసర్పాలతోటి కాట్లు వేయించడం, ఏం చేయలేదు. ప్రహ్లాదుడిని చంపలేకపోయినాయి అవి, ఏమి కూడా ఆయన ముందు పనిచేయలేదు. ఆఖరికి ఒక ప్రశ్న అడుగుతాడు వాళ్ళ నాన్న, ఏమంటా అంటే, నీ దేవుడు దేవుడు అంటున్నావు కదా, నారాయణ అంటున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపి అని అంటాడు. అని గదతోటి ఇట్లా కొడతాడు. ఇట్లా కొట్టంలోనే అందులో నుంచి హిరణ్యకశిపుడిని చంపేయడానికి ఎవరొచ్చారు? నారసింహుడు. ఆయనకి వరాలు ఉన్నాయి, అది మనిషి కాకూడదు, అటు జంతువు కాకూడదు, లేకపోతే అన్ని ఆయన కోరుకున్న కోరికలన్నిటికి కూడా భిన్నమైనటువంటి రూపం. అక్కడ నరుడు ఉన్నాడు, నారాయణ అంటే ఈ సింహం యొక్క రూపం ముఖం ఉంది, కింద ఏమన్నా మానవ రూపం ఉంది. ఆయన అప్పటి వరకు ఏమడిగాడు? కేవలం జంతువుతోటి చావకూడదు, మానవుడితోటి చావకూడదు. ఎట్లొచ్చాడు? ఈ నారాయణుడు ఏ విధమైనటువంటి రూపం తీసుకున్నాడు ఇక్కడ? అటేమన్నా సింహం తల, శరీరం ఏమన్నా మానవుడిది. అంటే ఆయన కోరిక ఏదైతే భగవంతుని దగ్గర తపస్సు చేసి పొందినటువంటి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, వరాలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయలేదు. అక్కడ ఏం చేశాడు? నారాయణుడు కడుపు తీల్చేశాడు, అదే నరసింహస్వామి రూపంలో ఆయన చంపేశాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ గోడకి శక్తి లేదు అనుకోవటం తప్పు, దీంట్లో జీవం లేదు అనుకోవటం తప్పు అనేది ఆయన నిరూపించాడు. కాబట్టి ఈ ప్రపంచాన్ని ప్రేమతోటి చూస్తే నువ్వు ప్రేమను అందించగలవు. ప్రేమకు మించినటువంటి దైవం లేదు. ప్రేమే దైవం. దైవం ప్రేమలోనే ఉంటాడు. నువ్వు సాటి మనుషులను అందరినీ కూడా ప్రేమించగలిగితే నువ్వు ప్రేమమూర్తివి అయిపోతావు. నువ్వు సాటి మనుషుల్ని దుర్మార్గం కనుక చూస్తే ఏం చేస్తారు? నువ్వు కూడా దుర్మార్గుడిగానే అయిపోతావు. ఒకసారి దుర్యోధనుడికి ధర్మరాజుకి రెండు పోలికలు చెప్తుంటారు ఎక్కువ. ధర్మరాజా, ఈ ప్రపంచం నీకు ఎట్లా కనిపిస్తుంది అంటే, అందరూ మంచివాళ్ళే మహారాజ్, నాలోనే ఏమన్నా తప్పులు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ప్రపంచం అంతా అందరూ మంచివాళ్ళే. అదే దుర్యోధనుని అడుగుతారు, అయ్యా ఈ ప్రపంచం ఏంది, మనుషులు ఎట్లా ఏంది అంటే, అందరు చెడ్డవాళ్లే, ఎవడు మంచోడు కాదు, ఇంకా ఏమన్నా ఉంటే మంచి నాలోనే ఉందా అంటాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంది? మనిషి చూసేటువంటి దృష్టిలోనే గౌతమ బుద్ధుడు చెప్తాడు, సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి, సరి అయినటువంటి చూపు చూడు, సమ్యక్ ధ్యానం, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇవన్నీ ఎందుకు చెప్తారు? ఆయన ఆ స్థాయిలో ఎందుకు చెప్పాడు? అరే నీ సమాజాన్ని ప్రేమించు, నీ యొక్క దృష్టి మంచిగా ఉంచు, నీ ధ్యాన స్థితి మంచిగా ఉంచుకో, అయినప్పుడే ఆ లోపల ఉండేటువంటి శక్తులు వెలికొస్తాయి. అక్కడ ఆనందం, ప్రకాశం, శబ్దం ఏదైతే ఉందో అది ఆనంద స్థాయిలోకి తీసుకెళ్తుంది. మీరు అది నమ్మినా నమ్మకపోయినా అదే భగవంతుడు అని చెప్పాడు. భగవంతుడు పేరు ఉపయోగించలే ఎక్కడ గౌతమ బుద్ధుడు, కానీ ద స్టేట్ ఏదైతే ఇప్పుడు భగవంతుడి గురించి అందరు చెప్తున్నారో మహాత్ములంతా, ఆ స్థాయి గురించి చెప్పాడు ఆయన. అంతే, అది భగవంతుడు అనలేదు, ఏం లేదు, మీలో ఆ శక్తులు ఉన్నాయి, మీరు కనుక్కోండి. అదే ఆనందం, అదే పరమానందం, అదే సంతుహుడ్. ఏదైనా కానీ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటం కోసమే ఈ జీవితం, దాన్ని సాధించడానికే మనం వచ్చాం. కాబట్టి అది సాధించాలి అని గౌతమ బుద్ధుడు బోధించాడు. ఎంత టైం? 34. కాబట్టి సత్సంగీయులారా, సమయం ఈరోజు కొద్దిగా ఎక్కువనే అయింది. కాబట్టి మీ అందరికీ కూడా ఆ రాధాస్వామి, ఆ పరాతత్పరుడు మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తూ మీ యొక్క స్థితిని ఆధ్యాత్మిక వైపు నడవాలని కోరుకుంటున్నా. మీ అందరికీ ఆశీర్వాదం. మీ అందరు కూడా జీవితాలు బాగుపడి ప్రతి సత్సంగానికి వచ్చి ఇక్కడ దీన్ని ఒక పవిత్ర భూమిగా, ఇక్కడ ఒక శక్తి స్థలంగా, ఇక్కడ ఒక ఆనంద స్థాయి, ఇక్కడికి రాంగలోనే ఆనందం పొందేటువంటి స్థితికి రావాలని ఆశిస్తున్నా. మీ అందరికీ ఆశీర్వాదం. అందరికీ రాధాస్వామి.